రేపు గురువారం రోజున మర్చిపోకుండా 2 యాలకులతో ఇలా చేయండి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఏంటంటే గనక ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. యాలకులు ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతిగా భావిస్తూ ఉంటారండి. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే యాలకులకు అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారన్నమాట. 2 యాలకులు ఏంటంటే గనక మన జీవితాన్ని మారుస్తే మనకుండే కష్టాన్ని తీర్చేస్తాయి, ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి ఏంటంటే కనుక చేరుస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి గురువారం పూటండి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీవారంగా భావిస్తాం కదా గురువారాన్ని. అందుకే గురువారం రోజు మీరు ఏం పెద్దగా చేయకపోయినా పర్వాలేదు, ఉదయం లేచి తలస్నానం చేయకపోయినా పర్వాలేదండి, వంటి స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకుంటాం. కొంతమంది ఏంటంటే కనుక నిత్యం దీపం పెడతారు, కొంతమంది తిదివార నక్షత్రాన్ని బట్టి దీపం పెడతారు కదా. అయితే రేపు గురువారం చాలా మంచి రోజు అండి. ఈ రోజున ఏంటంటే కనుక మీరు మీ శక్తి కొలది దీపం పెట్టండి, పెట్టి ఒక 2 పుష్పాలు అమ్మవారికి సమర్పించండి. అంటే 2 అంటే 2 కాదు, మీ దగ్గర ఉండే పుష్పాలండి. ఎర్రటి పుష్పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎర్రటి పుష్పాలు సమర్పించిన తర్వాత 2 యాలకులు తీసుకోండి. యాలకులు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి అమ్మవారి పటం ముందు 2 యాలకులు పెట్టి సంకల్పం చెప్పుకోండి. ధన సమస్య పోవాలి, ధనం ఆకర్షించాలి, 4 వైపుల నుంచి కూడా మా దగ్గరికి డబ్బు దూసుకురావాలని చెప్పుకొని ఆ తర్వాత యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటిని తీసి పర్సులో దాచుకోండి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి ఇంకా మీకు.